ఇక్కడ విద్యార్థులు ఈ డయాగ్రామ్ పరిశీలించండి. క్రోమాటెడ్ రూపంలో అది G0 అంటారన్నమాట. G0 ఫేజ్ మాట. అది క్రోమాటిన్ రూపంలో ఉంటుందన్నమాట. ఏది? DNA. ఓకే, ఈ క్రోమాటిడ్గా మారాలంటే అది కొన్ని పరిస్థితుల్ని ఏర్పరచుకోవాలి. అది ప్రోటీన్లు కావాలి, దానికి సైటోప్లాజం పెంచుకోవాలి, ఆర్గనెల్లీస్ని పెంచుకోవాలి, ఎంజైమ్స్ని పెంచుకోవాలి. ఓకే, ఇలాగా పెంచుకుంటేనే కదా అది డివిజన్ జరుగుతుంది. ఏదైనా అంతే కదా. ఒకదానికి సరిపడేవి రెండు కావాలంటే రెండు దానికి సరిపడేంత ఉండాలన్నమాట. అలాగే ఈ ప్రోటీన్స్ని, సైటోప్లాజంని, ఆర్గనెల్లీస్ని, ఎంజైమ్స్ని పెంచుకునే ప్రాసెస్లో జరిగేదే G1 అన్నమాట. ఓకే, ఒకసారి G1 ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత అది నెక్స్ట్ ఫేజ్ ఏమంటారంటే సింథసిస్ అంటారన్నమాట. దాన్ని ఎస్ ఫేజ్ అంటారు. ఎస్ ఫేజ్ అంటే ఏంటి? రెప్లికేషన్ జరగడం అన్నమాట. ఇలాగా చూడండి, మీకు న్యూక్లియస్లో అది ఎలా ఉంది? క్రోమాటిన్ ఒక థ్రెడ్ రూపంలో, చాలా డెలికేట్ చిన్న థ్రెడ్ రూపంలో ఉంటుంది అన్నమాట DNA. ఇది రెప్లికేషన్ జరగడం అంటే ఏంటంటే సమాంతరంగా 2N కావాలి కదా మనకి. అలా సమాంతరంగా కరెక్ట్గా క్రోమోజోములు కరెక్ట్గా అవి కట్ అవుతూ కరెక్ట్గా 2N క్రోమోజోములు తయారయ్యే పరిస్థితికి వచ్చేదాన్ని సింథసిస్ అన్నమాట. రెప్లికేషన్ అంటారు దీన్ని. సింథసిస్ ప్రాసెస్ అంటారు. ఈ సింథసిస్ ప్రాసెస్ అయిన తర్వాత G2 ఫేజ్ ఏంటంటే ఈ DNA ఇలా సింథసిస్ అయిన DNA డూప్లికేట్ అవుతుందన్నమాట. అంటే డబుల్ స్ట్రాండెడ్ DNA క్రోమోజోమ్స్ డూప్లికేట్ అవుతాయి అన్నమాట. అంటే డబల్ స్ట్రాండెడ్ DNAలు డూప్లికేట్ అవుతాయి అన్నమాట. అన్ని 2 DNAల కింద మారుతాయి అన్నమాట. అందువల్ల ఇదేంటంటే 4N కింద మారుతుంది ఇక్కడ. ఓకే, దీని తర్వాత ఇలాగ చేసుకున్న తర్వాత వచ్చేటువంటి ఫేజే మైటాటిక్ డివిజన్ అన్నమాట. ఈ మైటాటిక్ డివిజన్ గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. అర్థమైందా? అక్కడ 2N ఉంది, 4N కింద మారడం అన్నమాట. అంటే డూప్లికేట్ అవ్వడం అన్నమాట. ఓకే, ఇక్కడ విద్యార్థులు మీకు రెప్లికేషన్ ఆఫ్ DNA, డూప్లికేషన్ ఆఫ్ DNA అనేటువంటిది తెలియాలన్నమాట. డిఫరెన్స్ తెలియాలి. ఓకే, రెప్లికేషన్ రిఫర్స్ టు ఏంటంటే ఏ ప్రాసెస్ డబుల్ స్ట్రాండెడ్ DNA మాలిక్యూల్ ఉంటుంది సరే, దాన్ని కాపీ చేసుకుని 2 ఐడెంటికల్ DNA మాలిక్యూల్స్ని చేసుకుంటుంది అన్నమాట. దాన్ని 2N అన్నాం. అందుకునే అర్థమైందా? సింగిల్ స్ట్రాండెడ్ 2 DNA మాలిక్యూల్స్ని తయారు చేసుకుంటుంది. డూప్లికేషన్ అంటే ఏంటి? బై విచ్ ది అమౌంట్ ఆఫ్ DNA ఇన్సైడ్ ఉంది సరే. ఓకే, అది గెట్స్ డబుల్డ్ మాట ఇన్సైడ్ ది న్యూక్లియస్లో డబుల్ది అవుతుంది మాట. మనం సింగిల్ కాపీ ఆఫ్ DNA విత్ డబుల్ స్ట్రాండెడ్ DNA మాట మాలిక్యూల్. అది డూప్లికేట్ అంటే ఏంటి? అవి సింగిల్ స్ట్రాండెడ్ అలా డబుల్ స్ట్రాండెడ్ అలా 2 డబుల్ స్ట్రాండెడ్ DNA కింద మారుతుందన్నమాట. దాన్నే ఏమంటామంటే డూప్లికేషన్ అంటాం. దాన్నే ఈ డయాగ్రామ్లో చూపించాము చూడండి. అది మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ రెప్లికేషన్ అండ్ డూప్లికేషన్ అంటే. ఇక్కడ విద్యార్థులు ప్రొఫేజ్ అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మైటోసిస్ మాట. ఓకే, మైటోటిక్ డివిజన్. ఇది న్యూక్లియస్లో
సెపరేట్ అంటే డూప్లికేట్ అయినటువంటి జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏని సెపరేట్ చేస్తుందన్నమాట. సెపరేట్ అవుతాయి ఇవన్నీ పేరెంటల్ సెల్లో. ఎలాగా ఐడెంటికల్ డాటర్ సెల్ లాగా సెపరేట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ ఫేజ్లో ది కాంప్లెక్స్ ఆఫ్ డిఎన్ఏ ఓకేనా అండ్ ప్రోటీన్స్ దేంట్లోనూ న్యూక్లియస్లో ఉండే వీటిని నోన్ యాజ్ మనం ఏమంటామంటే క్రొమాటిన్ అంటాం అన్నమాట. ఈ క్రొమాటిన్ కండెన్సెస్ అవుతుందన్నమాట. క్లియర్ కట్గా కండెన్సెస్ అయ్యి క్లియర్ కట్గా ఉంటుందన్నమాట. విద్యార్థులు నెక్స్ట్ ఫేజ్ అంటే మెటాఫేజ్. ఈ మెటాఫేజ్లో ఈ న్యూక్లియస్ అనేది ఉన్నది సార్ అది డిజాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే సెల్స్ బయట రావాలి కదా, డివైడ్ అయిపోయి రెండు కింద రావాలంటే సెల్స్లో ఉన్న క్రోమోజోమ్స్ కండెన్సెస్ అయిపోయి ఆ మూవ్ టుగెదర్. ఓకే, ఎలైనింగ్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది డివైడింగ్ సెల్ అన్నమాట. సెంటర్లో ఎలైన్ అవుతూ ఉంటాయి. ఈ స్టేజ్లో క్రోమోజోమ్స్ ఆర్ క్వైట్ డిస్టింగ్విషబుల్. మీరు మైక్రోస్కోప్లో చూస్తే చక్కగా కనపడతాయి అన్నమాట. ఈ స్టేజ్నే మెటాఫేజ్ అంటారు అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇక ఎనాఫేజ్లో ఏంటంటే సిస్టర్ క్రోమాటిడ్స్ సెపరేట్ అయిపోతాయి అన్నమాట. ప్రతిదానికి వాటి యొక్క సిస్టర్ క్రోమాటిడ్స్ సెపరేట్ అయిపోయి అవి పుల్డ్ టువర్డ్స్ ఆపోజిట్ ఎండ్స్ ఆఫ్ ది సెల్ అన్నమాట. ఎక్కడైతే ఈక్వటోరియల్లో ఉన్నాయో అవి సెపరేట్ అయిపోతాయి అన్నమాట. ఈ ప్రోటీన్ గ్లూ ఉంటుంది. ఏదైతే సిస్టర్ క్రోమాటిడ్స్ని టుగెదర్ కింద చేస్తున్నది బ్రోకెన్ అయ్యి ఎలవింగ్ దమ్ టు సెపరేట్, అటు ఇటు సెపరేట్ అన్నమాట. ఈక్వటోరియల్ ప్లేట్లో సెపరేట్ అవ్వడానికి ఆ గ్లూ బ్రోకెన్ అయిపోతుంది అన్నమాట. దాంతో ఇవి రెండు సెపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఏంటి, నౌ ఈచ్ వన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ క్రోమోజోమ్ అన్నమాట. ఇలా క్రోమోజోమ్స్ ఆఫ్ ఈచ్ పేర్ ఆర్ పుల్డ్ టువర్డ్స్ ఆపోజిట్ ఎండ్స్ ఆఫ్ ది సెల్ అన్నమాట. కదా, ఇవి రెండు డాటర్ సెల్స్ కింద ఏర్పడడానికి అవకాశం వస్తుందన్నమాట. దీన్ని ఏమంటారంటే ఎనాఫేజ్ అంటాం. ఇక విద్యార్థులు టెలోఫేజ్ అంటే ఫిఫ్త్ అండ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ మైటోసిస్ అన్నమాట. ఓకే, ఈ ప్రాసెస్ ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇది డూప్లికేటెడ్ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే న్యూక్లియస్లో ఉందో పేరెంట్ సెల్లో టూ ఐడెంటికల్ డాటర్స్ కింద సెపరేట్ అయిపోతుంది అన్నమాట. ఈ టెలిఫేజ్ అసలు ఎప్పుడు బిగిన్ అవుతుందంటే రెప్లికేటెడ్ ఎప్పుడైతే ఈ బిగిన్స్ రెప్లికేటెడ్ పేర్డ్ క్రోమోజోమ్స్ ఏవైతే సెపరేట్ అయిపోతాయో అండ్ పుల్ టు ఆపోజిట్ సైడ్స్ ఆర్ పోల్స్ ఆఫ్ ది సెల్ అనేటువంటి దాన్ని బిగిన్ అయ్యి అవుతుందన్నమాట. దీన్ని టెలోఫేజ్ అంటారన్నమాట. మొత్తం పోల్స్ చివరికి లాగేసుకోబడతాయి అన్నమాట. దీన్నే టెలోఫేజ్ అంటారు. విద్యార్థులు ఇంకా మైటోసిస్ పూర్తిగా అయిందని చెప్పడానికి ఈ ఫేజ్ ఏంటి, సైటోకినెసిస్ అంటారన్నమాట. CYTOKINESIS సైటోకినెసిస్ అంటారన్నమాట. ఫిజికల్ ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్ అన్నమాట ఇది, విచ్ డివైడ్ సైటోప్లాజం ఆఫ్ ద పేరెంట్ సెల్స్ ఇంటూ టూ డాటర్ సెల్స్ కింద మారుస్తుంది అన్నమాట ఇది. ఓకే, దీనితో మైటోసిస్ అనేది పూర్తిగా జరిగి టూ డాటర్ సెల్స్ కింద మారుతాయి అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? విద్యార్థులు వెల్కమ్ టు ది GSR పవర్ బయాలజీ న్యూట్రిషన్ 5. ఎప్పటిలాగే మీరు ఈ పవర్ బయాలజీలో పార్టిసిపేట్ చేసి మీ యొక్క థింకింగ్ పవర్ని పెంచుకోండి. ఓకే, ఇక్కడ మళ్ళీ న్యూట్రిషన్ 5లో ఒక మీకు తికమక పెట్టే క్వశ్చన్ ఇస్తున్నాను. You see, Mr. Somu is lazy and he is not cleaning his teeth properly and regularly. Okay, he is not cleaning his teeth properly. Properly means with paste and all. Okay, with good brush and all. Regularly, regular కాకుండా అప్పుడప్పుడు. The teeth became covered with a sticky yellow layer P. అలా చేయలేదు కాబట్టి ఎల్లో లేయర్ పి అనేటువంటిది మన ఆ పి పేరు రాయాలి. ఆఫ్ ఫుడ్ పార్టికల్స్ అండ్ బ్యాక్టీరియా అది చేరింది. సో ఎల్లోగా మారింది అన్నమాట. ఓకే, దట్ ద ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ పి యూ హ్యావ్ టు ఎంక్వైర్. సిన్స్ లేయర్ డబ్ల్యూ కవర్స్ యువర్ టీత్. ఇక్కడ సిన్స్ లేయర్ డబ్ల్యూ
covers your teeth, the alkali liquid X. ఓకే, ఇక్కడ చూడండి సరిగ్గా చదవండి. సిన్స్ లేయర్ W కవర్స్ యువర్ టీత్ అండ్ ది ఆల్కలైన్ లిక్విడ్ X సెక్రీటెడ్ బై Y ఇన్సైడ్ ది మౌత్ ఏమవుతుంది? కెనాట్ రీచ్ ది టీత్ ఓకే సర్ఫేస్ టు న్యూట్రలైజ్. అలా చేయడం వల్ల ఏమవుతాయి? సర్ఫేస్ ఆఫ్ ద టీత్లో చేరలేకుండా న్యూట్రలైజ్ చేయలేకపోతుంది. దేనికి? ది ఎసిడిక్ ఫార్మ్డ్, ది ఎసిడ్ ఫార్మ్డ్ బై ది యాక్షన్ ఆఫ్ ఆర్గానిజం. విచ్ ఆర్గానిజం? జెడ్ ఆర్గానిజం. ఓకే, ఆన్ sugars food, which is sugar food generally what we are taking, that will count for all these okay food, and hence tooth decay set in. టూత్ డికే వచ్చింది. ఇది యాక్చువల్గా మనం స్టేట్మెంట్. సో వాట్ ఈస్ దిస్ yellow layer? P. What is the name of the alkaline X? Okay, layer. Tell me the name of Y. What is Y? Lastly, but not least, what is Z stands for? ఓకే, ఈ క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా మళ్ళీ చదివి వాటి ఆన్సర్లు చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు వీటి యొక్క ఆన్సర్లు ఉంటాయి. గుడ్ లక్.